అడవిలో 5 సంవత్సరాల నుంచి వర్షాలు కురవటం లేదు. షేర్ సింగ్ ఇది చూసి చాలా నిరాశ చెందుతాడు. అన్ని జంతువులు ఆకలి ఇంకా దాహంతో ఉంటాయి. మహారాజా, మీ బాధను నేను అర్థం చేసుకుంటాను, కానీ దీనికి పరిష్కారం నా దగ్గరుంది. అడవిలో వర్షాలు కురవటానికి నువ్వేదంటే అదే నేను చేస్తాను. మనం ఒక బాబా గారి దగ్గరికి వెళ్ళాలి. వర్షం ఎలా పడుతుందో బాబా గారే చెప్తారు. అలాగే ఈ రోజే బాబా దగ్గరికి వెళ్దాం. బాబా, అడవంతా ఎండిపోయింది. అన్ని చెరువులు ఇంకా నదులు కూడా ఎండిపోయాయి. జంతువులు దాహంతో చనిపోతున్నాయి. పరిష్కారం ఏదైనా చెప్పండి. మీ అడవి యొక్క అభివృద్ధి ఒక కడుపుతో ఉన్న మేక వల్ల అవుతుంది. అడవి యొక్క భవిష్యత్తు మేక చేతిలోనా? నాకేమీ అర్థం అవ్వలేదు. నేను అర్థమయ్యేలా చెప్తాను. చంపా అనే కడుపుతో ఉన్న మేక ఏ రోజైతే పాకిస్తాన్ జలపాతంలో స్నానం చేస్తుందో ఆ రోజు మీ అడవిలో వర్షం వచ్చే ఆస్కారం ఉంది. మరైతే ఆ మేకని ఎలా వెతకాలి బాబా? పాకిస్తాన్ దగ్గరలో అడవిలో ఆ చంపా అనే మేక ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. షేర్ సింగ్ తన అనుచరులతో కలిసి చంపా బకరీని వెతకటానికి పాకిస్తాన్ వైపు వెళ్తూ ఉంటాడు. మహారాజా, అక్కడ చూడండి, అదిగో పాకిస్తాన్ కనబడుతుంది. అవును, నదికి అవతల పాకిస్తాన్ ఉంది. బాబాగారు అన్నారు పాకిస్తాన్ దగ్గరే అడవిలో చంపా ఉంటుందని. దీనికి అర్థం చంపా ఇక్కడెక్కడో ఉండి ఉంటుంది. హా, పదండి వెతకటానికి. అందరూ కలిసి చంపాను వెతుకుతారు. అప్పుడు అడవిలో చంపా వాళ్లకు కనిపిస్తుంది. ఏంటి, నువ్వు చంపావా? హా, కానీ మీరెవరు? నా పేరు షేర్ సింగ్. పక్కనున్న అడవులోంచి వెతుకుతూ నీకోసం ఇక్కడికి వచ్చాము. మా అడవిలో కరువు వచ్చింది. బాబాగారు చెప్పారు వర్షం కుడిపించడంలో నువ్వు మాకు సహాయం చేస్తావని. ఒకవేళ నా భర్త ఇక్కడ ఉండుంటే నేను మీకు సహాయం చేసేదాన్ని. దీనికి అర్థమేంటి? అంటే ఇప్పుడు నువ్వు మాకు సహాయం చెయ్యవా? మీ భర్త ఎక్కడున్నారిప్పుడు? నా భర్త ఒక మాయాజాలకుడు. తను చాలా శక్తివంతుడు. కానీ ఒకరోజు రాక్షసుల చేతులు చనిపోయాడు. అవునా? అయితే ఆయన మీకు ఆ మాయ విద్య నేర్పించలేదా? తన కొడుకు నా కడుపులో పెరుగుతున్నాడు. ఏ రోజైతే నా కొడుకు జన్మిస్తాడో ఆ రోజు ఆయనకున్న మాయాశక్తులన్నీ నాకు వచ్చేస్తాయి. అవును, బాబాగారు నాకైతే చెప్పారు నీకు ఆ మాయావి శక్తి ఎప్పుడొస్తుందంటే పాకిస్తాన్లో ఉన్న చెరువులో నువ్వు స్నానం చేసినప్పుడు. ఇది నాకు తెలుసు, కానీ మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఇదైతే నాకు చెప్పండి. మా అడవి మొత్తం ఎండిపోయింది. అక్కడ వర్షాలు ఎప్పుడు కురుస్తాయంటే నువ్వు పాకిస్తాన్ చెరువులో స్నానం చేసినప్పుడు. ఒకవేళ నేను పాకిస్తాన్లో స్నానం చేసినట్లయితే మీ అడవిలో వర్షం పడితే నేను ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవును, దీంతో మా కష్టాలన్నీ దూరమైపోతాయి. ఇంకా నీకు మాయావి శక్తి కూడా వస్తుంది. సరే, రేపు ఉదయం మనం పాకిస్తాన్కి ప్రయాణమవుదాం. ఇదంతా విని అందరూ ప్రాణులు సంతోషిస్తారు. ప్రయాణానికి సిద్ధం చెయ్యండి. రేపు మనమందరం పాకిస్తాన్కి బయలుదేరుదాం. మర్నాడు షేర్ సింగ్ చంపా బకరీతో కలిసి ఇంకా అన్ని ప్రాణులతో కలిసి పాకిస్తాన్ అడవిలోకి వెళ్లటానికి ప్రయాణమవుతారు. కొంత సమయం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళందరూ నది దగ్గరికి చేరుకుంటారు. ఎప్పుడైతే నీటిలో షేర్ సింగ్ తన కాలుని పెడతాడో అప్పుడే నీటిలో నుంచి రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. మూర్ఖ ప్రాణులారా, మీరు నది దాటిపోనే పోలేరు. ఎవరైనా ఈ నదిని దాటాలని ప్రయత్నిస్తే వాళ్ళని నేను చంపేస్తాను. రాక్షసుడు మాటలు విని అందరూ భయపడతారు. అదే సమయంలో చంపా ఇలా అంటుంది, ఓ రాక్షసరాజా, బహుశా మీరు నన్ను గుర్తుపట్టలేదేమో. నేను మంగల్ యొక్క భార్యను. ఏంటి, మహామాయగాడు మంగళుడి భార్యవా? హా రాక్షసరాజా. అయితే నువ్వు దేనికోసమని పాకిస్తాన్కి వెళ్తున్నావు? పాకిస్తాన్ యొక్క నదిలో స్నానం చేయటం వలన నా కడుపులో పెరుగుతున్న నా కొడుకుకి మాయాజాల శక్తులు దొరుకుతాయి. ఇంకా నా అడవిలో వర్షాలు కురుస్తాయి. మా అడవి చాలా కాలం నుంచి ఎండిపోయి ఉంది. మీరంతా కలిసి ఓ మంచి కార్యానికి వెళ్తున్నారు. అందుకే నిన్ను మిమ్మల్ని వెళ్ళనిస్తున్నాను. వెళ్ళండి. చంపాతో పాటు అన్ని ప్రాణులు నదిలో ఈదుతూ వెళ్తూ ఉంటాయి. ఇంకా కొంత సమయంలోనే వాళ్ళందరూ పాకిస్తాన్ దగ్గరకు చేరుకుంటారు. చూడండి, మనం ఇప్పుడు పాకిస్తాన్ అడవిలో ఉన్నాం. మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. హా, తొందరగా మనం ఆ నది దగ్గరికి చేరుకోవాలి. ఎందులో అయితే స్నానం చేసిన శక్తులు పొందుతానో ఇంకా మీ అడవిలో వర్షాన్ని తెప్పించాలి. అక్కడ పాకిస్తాన్లో ఉన్న షేర్ ఖాన్ కూడా చాలా చింతిస్తూ ఉంటాడు. మహారాజా, గత 5 సంవత్సరాలుగా మా అడవిలో అస్సలు వర్షాలు లేనే లేవు. ఆ కారణంగా చాలా జంతువులు చచ్చిపోతున్నాయి. అయితే ఎప్పటి వరకు మా తోటి జంతువులు ఈ కరువుతో చచ్చిపోవాలి? ఇన్షల్లా అతి తొందరలో దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు అకస్మాత్తుగా ఒక గెద్ద ఎగురుకుంటూ అక్కడికి వస్తుంది. అందరూ సావధానంగా ఉండండి. భారతదేశంలో కొన్ని జంతువులు మన సరిహద్దులకు రావడం నేను కల్లారా చూశాను. ఏంటి, వాళ్ళతో పాటు ఒక మేక కూడా ఉందా? అవును మహారాజా.
వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. గద్ద మాటలు విని షేర్ ఖాన్ ఆశ్చర్యపోలేదు. దానికి చాలా గట్టిగా నవ్వాడు. ఇది విని తోడేలు ఇలా అంటుంది. అలాగా మహారాజా, మీరు వాడి గురించి వేచి ఉన్నారా? నాకేం అర్థం కాలేదు. నేను అర్థమయ్యేలా చెప్తాను. నాకొక ఫకీర్ బాబా చెప్పారు, బాబా గారు అడవిలో కొంతకాలం నుంచి వర్షాలు రావటం లేదు. వర్షాలు రావటానికి ఏదైనా మార్గం చెప్పండి. మీ అడవిలో వర్షం రప్పించడానికి ఒక ఉపాయం ఉంది. అది నువ్వు నిజంగా చెయ్యగలవా? నా దేశం కోసం నేను ఏమైనా చేస్తాను బాబా. అయితే సరే, నా మాట విను. భారతదేశం అడవిలో మంగల్ భార్య కడుపుతో ఉంది. నువ్వెట్టి పరిస్థితుల్లో ఆవిని పాకిస్తాన్ తీసుకొస్తే, ఆవిడని ఒక జలపాతంలో స్నానం చేయించగలిగితే మీ అడవిలో వర్షం కురిసే ఆస్కారం చాలా ఉంది. ఆ మేక తన స్వయంగా ఇక్కడికి రావటం లేదు. నా అనుమతితో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే నేను చెప్పేదే. తర్వాత షేర్ ఖాన్ అందరితో ఇలా అంటాడు, ఆ హిందుస్థాన్ జంతువులకు స్వాగతం పలకండని. మహారాజా, శత్రు దేశస్థులని ఎందుకు స్వాగతిస్తున్నారు? ఇది స్వాగతం కాదు, ఒక పథకం. కొంతసేపటిలోనే హిందుస్థాన్ ఇంకా పాకిస్తాన్ జంతువులు ఎదురెదురుగా వస్తాయి. ఇంకా పాకిస్తాన్ జంతువులు వాటిని చాలా సంతోషంగా ఆహ్వానిస్తాయి. నాకు నమ్మకమైతే లేదు మీరు మనసారా మమ్మల్ని స్వాగతిస్తారని. అయితే చెప్పండి మిత్రులారా, మీరు పాకిస్తాన్ ఎందుకు వచ్చారు? మేము ఒక నదిని వెతుకుతున్నాము. దాంట్లో నేను స్నానం చెయ్యాలి. చంపా ఆ చెరువులో స్నానం చేస్తే మా అడవిలో వర్షాలు కురుస్తాయని. ఇదంతా అల్లా ఇష్టమే, అల్లా ఇష్టమే. మంచి పని చేస్తున్నారు. నా అనుమతి ఎందుకు? పదండి చెరువు దగ్గరికి. తర్వాత షేర్ ఖాన్ అందరినీ నది దగ్గరకు తీసుకువెళ్తాడు, ఎక్కడైతే చంపా ఇంకా అన్ని జంతువులు స్నానం చేస్తాయో. నదిలో స్నానం చేసినందువలన మేకకు చాలా మాయాశక్తులు వస్తాయి. ఎప్పుడైతే ఆ నదిలో నుంచి చంపా బయటికి వస్తుందో తనకొక కుమారుడు జన్మిస్తాడు. ఇది విని మేక కంటే ఎక్కువ షేర్ ఖాన్ సంతోషిస్తాడు. అందరూ ఆనందించండి, అందరూ ఆనందించండి. అందరికీ ధన్యవాదాలు. చూడండి, నన్ను అమరుడిని చెయ్యటానికి పాకిస్తాన్ గడ్డ పైన ఒకడు అడుగు పెట్టాడు. షేర్ ఖాన్ నోటి నుంచి ఈ మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని అమరుడి చేసేవాడు పుట్టించాడా? దీనికి అర్థమేంటి? నాకు ఫకీర్ బాబా చెప్పారు, భారతదేశంలో ఉన్న మేక పిల్ల కడుపులో పిల్లను నేను తింటే ఒకవేళ నేను అమరుడని అయిపోతాను. నాతోటైతే ఫకీర్ బాబా ఇలాగన్నారు, చంపా పాకిస్తాన్ చెరువులో స్నానం చేస్తే మా అడవిలో వర్షాలు కురుస్తాయని. మీ భారతీయులు చాలా అమాయకుల్లాగా ఉంటారు. అంటే ఏంటి అర్థం? నువ్వు ఆ బాబా దగ్గరికే వెళ్ళావు కదా, ఈ నక్క తీసుకెళ్ళింది అక్కడికి. అవును, నువ్వు సింహమాయి కూడా చాలా మూర్ఖుడిలాగా ఉన్నావు. ఈ నక్కను నేను కొనేశాను. నేను చెప్పినట్లుగానే ఆ నక్క నిన్ను ఆ బాబా దగ్గరికి తీసుకువెళ్ళింది. ఏంటి, నువ్వు నాకు ద్రోహం చేస్తావు నక్క? క్షమించండి మహారాజా, కానీ షేర్ ఖాన్ రాజైన వెంటనే నన్ను మిమ్మల్ని మీ అడవికి మంత్రిగా చేస్తానని చెప్పాడు. ఇంకా ఇలా అంటారు కదా, మోహంలో అందరూ అన్నీ మర్చిపోతారని. కా బాబా? ఆ బాబా కూడా నేనంపిన ఫకీర్ బాబానే. కానీ మీరు అలా ఎందుకు చేశారు? అమరుడిని అవ్వాలని. నీ పిల్లని తినగానే నేను అమరుడిని అయిపోతాను. ఎప్పుడైతే షేర్ ఖాన్ ఆ మేకపిల్లను తినటానికి ముందుకు వెళ్తాడో అప్పుడే అక్కడికి సాధు బాబా ప్రత్యక్షమవుతాడు. ఆగు షేర్ ఖాన్, కథలో ఇంకా ట్విస్ట్ ఉంది. బాబాను అక్కడ చూసి హిందుస్థాన్ ప్రాణులన్నీ చాలా సంతోషిస్తాయి. అదేంటంటే, నువ్వు పంపించిన ఫకీర్ వేరే వేషం తీసుకుని నా దగ్గర వచ్చాడు, కానీ నేను ముందే వాడిని పసిగట్టేశాను. ఆ తర్వాత నేను ఇంకా బాబా కలిపి అతన్ని బంధించేశాం. ఏంటి, మీ అందరికీ మా పథకం కోసం ముందు నుంచి తెలుసా ఏంటి? అవును నక్క, నేను రాజుని. మొత్తం అడవిని చూస్తున్నాను. అలాగే నీపైన కూడా ఒక కన్ను వేసి ఉంచాను. అప్పుడు సాధుబాబా రహస్యాన్ని చెప్తూ షేర్ ఖాన్తో ఇలా అంటాడు, వీళ్ళంతా ఈ జలపాతంలో స్నానం చేస్తుంటే మా అడవిలో వర్షం కురుస్తుండేది. స్నానం చేసిన తర్వాత నా భర్తలో ఉన్న మాయాశక్తులన్నీ నాకు వస్తాయి. ఇప్పుడు అవి నాలో వచ్చేసాయి. ఆ కారణం వల్లే నువ్వు ఇక నుంచి చంపాను కానీ వాడి కొడుకును కానీ నువ్వు ముట్టుకోలేవు. నా దేశంలోకి వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావా? నేను భారతీయుణ్ణి. ఎక్కడికెళ్ళినా నా పౌరసం అలాగే ఉంటుంది. నేను అమరుడిని అవ్వటానికి ఎవరు ఆపలేరు. నేనిప్పుడే ఈ మేకను తినేస్తాను. ఎప్పుడైతే తన కొడుకును తినటానికి షేర్ ఖాన్ ముందుకు వెళ్తాడో చంపా తన శక్తుల వలన షేర్ ఖాన్తో పోరాడటానికి వెళ్తుంది. షేర్ ఖాన్ అయితే మరణించాడు. ఇప్పుడు ఈ గుంటనక్కను ఏం చేద్దాం మహారాజా? నాకు చాలా ఆకలిగా ఉంది. నన్ను ద్రోహం చేసినందుకు నేను ఇప్పుడే తినేస్తాను.
క్షమించండి మహారాజా, క్షమించండి. నా వల్ల తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి. నేరం చేసేవాడి కన్నా క్షమించేవాడు చాలా గొప్పవాడు షేర్ ఖాన్. వీడిని క్షమించేసి. సాధు బాబా చెప్పడం వలన షేర్ సింగ్ గుంటనక్కను క్షమించారు. తర్వాత వాళ్ళందరూ తిరిగి వాళ్ళ అడవికి వెళ్ళిపోతారు. అడవిలోకి వచ్చిన వెంటనే వర్షం కురుస్తుంది. చంపా, నీ వల్లే ఈ అడవిలో ఆనందాలు తిరిగి వచ్చాయి. అందుకనే నేను కోరుకుంటున్నాను, ఈ రోజు నుంచి నువ్వు కూడా అడవిలోనే ఉండాలని. షేర్ సింగ్ చెప్పటం వలన చంపా ఆ అడవిలోనే జీవిస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్ని జంతువులు కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.